జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా కూడా ఆర్థిక సహకారం అందించి మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతిసారి నేను అడుగుతానే ఉండా, చాలా సందర్భాల్లో అడుగుతానే ఉండా, కానీ అతి కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన దేశానికి మన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. తెలుసు కదా, మన వార్తల్లోనే మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకు డబ్బులు కావాలంటే మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా ఇబ్బడముబ్బడగా వచ్చి పడతా ఉంటాయి నిధులన్నీ కూడా. వాడు ఎవడైనా సరే, కానీ మన దేశం కోసం, ధర్మం కోసం, ఒక మంచి పనికి అయ్యా మీ శక్తి మేరకు ఏదో ఒక చిన్న మొత్తాన్ని సాయం చేయమంటే చాలా మందికి మనసు రావడం లేదు. అవకాశం లేకపోతే సరే, అవకాశం ఉండి కూడా కొంతమందికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా డబ్బులు పంపించవచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉన్నాయన్నమాట, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. మంది ఫోన్ పే నెంబర్ పనిచేయడం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఫోన్ పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్ లో నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. మీరు ఏ నెంబర్కు ఫోన్ పే చేయాలో నేను నెంబర్ ఇస్తా, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అన్నమాట. దీనిని మన తెలుగులో జాతీయ సేవా పథకం అని చెప్పేసి పిలుస్తారు. భారతదేశంలో విద్యార్థి యువతను సమాజ సేవ వైపు మళ్లించి వాళ్ళలో బాధ్యతాయుతమైనటువంటి పౌరసత్వాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం జాతీయ సేవా పథకం. గాంధీ శత జయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24వ తేదీన అప్పటి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. అంటే ఈ పథకాన్ని ప్రారంభించి నేటికి 58 సంవత్సరాలుగా వస్తుందన్నమాట. సేవ ద్వారా విద్య, అలాగే సమాజ సేవలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల యొక్క వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం దీని యొక్క ప్రాథమిక ఉద్దేశం అన్నమాట. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ వికేఆర్వి రావు గారి నేతృత్వంలో 37 విశ్వవిద్యాలయాల్లో 40,000 మంది విద్యార్థులతో ఇది మొదలైందన్నమాట. ఈ రోజు ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను కలుపుతూ అతిపెద్ద యువజన సంస్థగా ఎదిగింది. విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం, అంటే చదువుకోవడం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసింది యువకులే, అవునా కాదా? ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ, అలాగే ఉద్యమాల్లోనూ విద్యార్థులు అయితే పాలు పంచుకుంటారనమాట. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే యువత కదా, ఉడుకు రక్తం ఆ మాత్రం ఉంటుంది. కానీ కల్లా కప్పటం తెలియని నిర్మల మనస్కులు అనమాట యువత అంతా కూడా. వీళ్ళు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘ సేవ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉండాలి. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘ సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఈ ఎన్ఎస్ఎస్ అయితే కల్పిస్తాదనమాట. ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం, అవునా కదా? అదే విధంగా మనం 10 మందిలో ఉన్నప్పుడు మన వల్ల ఆ 10 మందికి ప్రయోజనం అనేది ఉండాలా, లేదా మన వల్ల మరొకరికి మేలు అనేది కలగాల. ఆ విధంగా పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవ అనేటటువంటి నినాదంతో ఈ జాతీయ సేవా పథకం అనేది కొనసాగుతుందన్నమాట. దీని ద్వారా యువకుల్లో సేవ చేయడం మాత్రమే కాకుండా యువకులలో జాతీయ భావాలను రేకెత్తించవచ్చు అనమాట. అంటే దేశభక్తి అనేది పెరుగుతుంది, సమాజం పట్ల బాధ్యత అనేది పెరుగుతుంది. యువకులను సరైన మార్గంలో వెళ్లేలాగా చేయొచ్చు. వాళ్లకు మన దేశం పైన గౌరవ మర్యాదలు కలిగే విధంగా చేయొచ్చు అనమాట. ఇక ఈ ఎన్ఎస్ఎస్ బ్యాడ్జ్ ఒరిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం యొక్క రథచక్రం ఆధారంగా రూపొందించబడిందన్నమాట. విద్యా సంస్థల్లో ఉంటూనే మొక్కలు నాటడం, రక్తదానం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన వంటివన్నీ కూడా చేపడతా ఉంటారు. అది ఈ ఎన్ఎస్ఎస్ యొక్క చరిత్ర అన్నమాట. సరే, అసలు దీని గురించి నువ్వు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అసలు పాయింట్ ఉండదు, ఎందుకంటే మనం దేని గురించి ఒక దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు సరే దాని యొక్క ప్రాముఖ్యత ఏందో తెలుసుకోవాలా. కాబట్టి ఇదంతా కూడా మీకు చెప్తున్నాను అనమాట. అయితే మన ఈ ఎన్ఎస్ఎస్ లో కూడా జిహాదీలు, సూడో సెక్యులర్ హిందువులు వచ్చి చేరిపోయినారు. మన తెలుగు రాష్ట్రాలలో తక్కువ గానీ ఉత్తర భారతదేశంలో ఈ ఎన్ఎస్ఎస్ లో చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా ఈ ఎన్ఎస్ఎస్ లో చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ ఛత్తీస్గఢ్ లో ఒక పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రభుత్వ యూనివర్సిటీ ఉన్నది. దాని పేరే బిలాస్పూర్ గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ బిలాస్పూర్ గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎన్ఎస్ఎస్ లో చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య
ఎక్కువగా ఉంటదన్నమాట. సహజంగా ఎన్ఎస్ఎస్ లో చేరేటటువంటి విద్యార్థులను వివిధ ప్రాంతాలకు క్యాంపుల మీద తీసుకొని పోతా ఉంటారు. అలాగే ఈ బిలాసపూర్ గురు ఘాస్దాస్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఎన్ఎస్ఎస్ విద్యార్థులను క్యాంప్ కి అయితే పంపించింది. ఇక క్యాంపుకు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ పేరు వచ్చేసి దిలీప్ జూ. ఈ దిలీప్ జూ ఒక సూడో సెక్యులర్ అన్నమాట. వీడికి హిందువులంటే ఒళ్ళు మంట అన్నమాట. అదే సమయంలో వీడు ఇస్లామిక్ సాంప్రదాయాల్లో పాటిస్తా ఉంటాడంట. పేరు చూడబోతేనేమో హిందువులు దున్నెట్టున్నది, వీడు చేసే పని లేదో నాకు అర్థం కావడంలే. ఇక వీడి ఆధ్వర్యంలో 200 మందితో కూడినటువంటి ఎన్ఎస్ఎస్ టీము క్యాంప్ కి అయితే పోయింది. అయితే ఈ దిలీప్ జూ మొన్న క్యాంప్ లో ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం విద్యార్థులతో పాటు దాదాపు 150 మంది హిందూ విద్యార్థుల చేత కూడా బలవంతంగా నమాజ్ చేయించాడంట. హిందూ విద్యార్థులకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళను బెదిరించి భయపెట్టి నమాజ్ చేయించాడంట. పైగా మీకు సర్టిఫికెట్లు ఇవ్వను, మీ సర్టిఫికెట్ల పైన రెడ్ మార్క్ వేస్తానని చెప్పేసి బెదిరించి మరి హిందూ విద్యార్థుల చేత నమాజ్ అయితే చేయించాడంట. ఎంత దారుణమో చూడండి. అదే మనం బలవంతంగా వాళ్ళని తీసుకొని పోయి గుళ్ళు తీసుకొని పోయి పూజలు చేపిస్తే ఎట్లుంటది? అవునా కదా? దీంతో మన హిందూ విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని మన హిందూ యాక్టివిస్టులకు తెలియజేశారు. అంతే. ఇక మన హిందూ యాక్టివిస్టులు ఆ దిలీప్ జూ మీద కోర్టులో కేసు వేశారు. అయితే సూడో సెక్యులర్ అయినటువంటి దిలీప్ జూ మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని, దానిని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ మిగిలినటువంటి సూడో సెక్యులర్ గుంపు అంతా కూడా మళ్ళీ ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి హైకోర్టు బెంచ్ మాట్లాడుతా నిందితుడి పైన దాఖలైనటువంటి ఛార్జ్ షీట్ లో విచారణకు అవసరమైనటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు అయితే పేర్కొనింది. అంటే నాయన సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు మూసుకోండమని చెప్పింది. ఈ దశలో కేసును కొట్టివేస్తే అది అపరిపక్వ నిర్ణయం అవుతుందని, వాస్తవాలను నిర్ధారించడానికి పూర్తి స్థాయి విచారణ అవసరమని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ కేసును దురుద్దేశంతో నమోదు చేశారనడానికి ఎలాంటి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా లేవని, విద్యా సంస్థల్లో వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలు, మత స్వేచ్ఛ, అలాగే సమ్మతి వంటి అంశాలు అత్యంత కీలకమైనవని, ఇలాంటి ఆరోపణలను తేలిగ్గా తీసుకోలేమని చెప్పేసి కోర్టు అయితే పేర్కొనింది. అంటే ఒరే బొచ్చుగాళ్ళారా, ప్రతి ఒక్కరికి ఇష్టాయిష్టాలు ఉంటాయరా, వాళ్ళకంటూ ఒక అభిప్రాయాలు అనేవి ఉంటాయి, వాటిని మనం గౌరవించాలని చెప్పేసి మొహం బాలగొట్టేటట్టు చెప్పింది అనమాట. ఇంకా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా తనకిష్టమైనటువంటి మతాన్ని నమ్మేటటువంటి హక్కు, ఆచరించేటటువంటి హక్కు ఉండాలి. ఎవరిని కూడా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఇతర మతపరమైనటువంటి పనుల్లో పాల్గొనమని చెప్పేసి బలవంతం చేయకూడదు. ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి విద్యా సంస్థల్లో ఎటువంటి మతపరమైనటువంటి బోధనలు కూడా చేయకూడదు. ఒకవేళ విద్యా సంస్థ రాష్ట్ర గుర్తింపు పొందిన లేదా ఆర్థిక సహాయం పొందుతున్న విద్యార్థి లేదా వాళ్ళ తల్లిదండ్రుల సమ్మతి లేకుండా, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎటువంటి మతపరమైనటువంటి ప్రార్థనలో పాల్గొనమని చెప్పేసి బలవంతం అయితే చేయకూడదు. బలవంతంగా గాని, ప్రలోభ పెట్టి గాని, లేదా భయపెట్టి గాని ఎవరినైనా సరే మతం మార్చడం అనేది చట్ట ప్రకారం నేరం. కానీ ఈ నిందితుడైనటువంటి ప్రొఫెసరు ఈ తప్పులన్నీ కూడా చేశాడు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వడం అనేది కుదరదు. అతని పైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందేనని చెప్పేసి ఛత్తీస్గఢ్ హైకోర్టు విస్పష్టంగా తెలియజేసింది. ఆ ప్రొఫెసర్ యొక్క బెయిల్ పిటిషన్ ను కొట్టిపారేసింది అనమాట. అది విషయం అయితే దేంతో కొట్టాలి చూడండి మిత్రులారా. సెక్యులరిజం ముసుగులో మన హిందూ విద్యార్థులపైన జరుగుతున్నటువంటి ఈ మత పిచ్చి కుట్రలోనే ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏ విధంగా బదులు కొట్టిందో చూశారు కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి జిహాదీ బుద్ధి ఉన్నటువంటి ప్రొఫెసర్లకి సరైనటువంటి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి మీరు అనుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను, ఫేస్బుక్ గ్రూపుల్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. మన ధర్మాన్ని, మన హక్కులను కాపాడుకోవడానికి ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అలాగే ఇలాంటి మరిన్ని సెన్సేషనల్, అలాగే నికార్సైనటువంటి నిజాల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా ఏంటంటే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు తప్పనిసరిగా వస్తుంది. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.